బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మరి యొక్క సమాజం అనేటటువంటి పాఠశాల మనందరికీ సంబంధించిందండి. కేవలం విద్యార్థులకే కాదు, పెద్ద, చిన్న, వృద్ధులు అందరికి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క సమాజం అనే పాఠశాల మనందరికీ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పుకున్నాము. మరి నా ప్రోగ్రాము మీకు తెలుసు మనది. సమాజము నాడు నేడు ముచ్చట్లండి. ఆ రోజుల్లో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులు వచ్చినాయి ప్రజల మధ్యలో, జీవన విధానంలో, పరిపాలనలో అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. మరి అదేవిధంగా నా యొక్క జీపీఎల్ జీసీని కూడా మీరు ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నేను స్వీకరిస్తానండి. ఇంకోటి, మరి సమాజం గురించి మనం తెలుసుకున్నప్పుడే మనము నిజమైనటువంటి పౌరులము, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం అనేది మనకు అర్థమవుతుందండి. మనం పట్టించుకోకుండా ఉంటే పరాయి దేశం వాళ్ళకంటే కూడా అధ్వానంగా మనము ఉంటున్నామని మనకు అర్థమవుతుంది. సామాజిక శాస్త్రము నాదండి, అంటే సమాజం గురించి చెప్పేది. మరి నేను చదివింది అదే. ఈ సామాజిక శాస్త్రం అనేది ఒక అద్దం లాంటిదండి. ఇప్పుడు నేను ఒక అద్దంలా తయారుబడి చూసుకుంటే ఎలా ఉన్నా, ఎక్కడ ఏమంటింది, ఏముంది, ఎలా ఉంది తెలుస్తుంది. మన ఫేస్ మీద, బాడీ మీద ఏముందని సరి చేసుకుంటాం. అదేవిధంగా సాంఘిక శాస్త్రం అనే సామాజిక శాస్త్రము కూడా మన జీవిత విధానంలో, సమాజంలో ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన యొక్క ఏంటి ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఉంది, లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇవన్నీ మనం తెలుసుకునే అవకాశము సాంఘిక శాస్త్రము ద్వారానే సమంజసంగా ఉంటుందండి. అదేవిధంగా మరి ఇప్పుడు దసరా పండుగ జరుపుకున్న తర్వాత ఇప్పుడు మరి రాబోయే పండుగ మరి 20 తారీఖు నాడు దీపావళి జరుపుకుంటాం. ఇవన్నీ కూడా ఈ యొక్క దసరా కానీ దీపావళి మరి స్త్రీమూర్తులైనటువంటి దేవతలుగా భావించి ఇప్పుడు కొలవబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క పండగలను వాళ్ళ పేరు మీద మనం జరుపుకుంటున్నాం. మరి ఆనాడు మరి స్త్రీ దేవతలు అంతా స్త్రీలైనప్పుడు కూడా రాక్షసులను మరి మట్టి కలిపారు. మనమైతే వాళ్ళు కొడితే పడుతున్నాము అత్యాచారాలకు, మరి రకరకాల వాటికి, మరి అలాంటి దుర్మార్గుల చేతుల్లోనికి వెళుతున్నామండి. కాబట్టి మనం కూడా ఒక తప్పు ఉందండి, ఆ రోజుల్లో లేదు. మనం ఇప్పుడు వికారమైనటువంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మగవాళ్ళు చూడండి, నిండుగా ప్యాంటు షర్ట్ ఉంటుందండి, కానీ ఆడవాళ్ళకు మాత్రమే సగం బట్టలు ఉంటున్నాయి. షోల్డర్స్ అన్నీ బయటనే, స్లీవ్లెస్ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు. తర్వాత చున్నీ లేకుండా మరి టీ షర్ట్స్ కానీ ఇలాంటివన్నీ అంత వికారమైనటువంటి మనకు దేవుడు కాపాడుకోమని మరి దాచి పెట్టుకొని ఉంచవలసినటువంటి ప్రైవేట్ స్పాట్స్ అన్నిటిని కూడా మరి బజారులో మంచి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా కుక్కలు కానీ, జంతువులు కానీ, క్రూర మృగాలు ఉంటాయి, మరి సాధు జంతువులు ఉంటాయి. అన్ని కలయికనే సమాజం కదండి. మరి అలాంటప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి క్రూర మృగాల కంటే కూడా ఎక్కువైనటువంటి మానవ మృగాలు ఉంటారు. మరి అలా ఉంటుందని మనకు తెలుసు. ఆనాడు దేవతలనే ఆ రకంగా చెరబెట్టిన వాళ్ళు ఈనాడు ఊరుకుంటారా? మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఆ రోజుల లోపల మరి ఈ యొక్క దేవతలు చెయ్యలేదా, మేము చేస్తాము అని కీచకుడు కానీ, లేకపోతే ఇలాంటి మరి రావణాసురుడు కానీ, ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చాలామంది అలాంటి రావణాసురుడు తయారయ్యారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఆ యొక్క శ్రీరాముని గురించి చెప్పుకున్నాం. దేవుడయి మరి ఎందుకు ఇట్లా, దేవునికి అన్ని సాధ్యమే కదా, అసాధ్యమైనవి ఏవి లేవు. అలాంటప్పుడు మరి కోతుల హెల్ప్ తీసుకోవడం ఏంటి, వాళ్ళకి ఈయన హెల్ప్ చేసిండంటే బాగుంది, కానీ కోతుల హెల్పే ఈయన తీసుకోవడం. మరి మనుషుల హెల్ప్, విభీషణుడి హెల్ప్ తీసుకొని రావణాసురుని వాళ్ళ అన్నను అది చంపడము. మరి ఇలాంటివన్నీ మానవుల, జంతువుల, మరి పక్షులు, ఆ యొక్క పక్షి కూడా మరి జటాయువు అనే పక్షి కూడా కదా, మరి ఇవన్నిటి హెల్ప్ తీసుకొని మరి రాముడు దేవుడు ఎట్లా అయ్యాడు, ఆయన రాజే, మనలాంటి వాడే. కాకపోతే మంచి పరిపాలన చేసినందుకు దేవుణ్ణి అయ్యా నువ్వు, ఇంత మంచి పాలన ఉంది అంటాం. అదేవిధంగా మరి దేవుడు అయ్యుండి మరి తన భార్యను నిండు గర్భిణి, నిండు చూలాలైనటువంటి సీతాదేవిని తీసుకుపోయి అడవులో వదిలిపెట్టి రమ్మని తన తమ్ముని లక్ష్మణ్ ఇచ్చి పంపాడు. మరి ఆ రకంగా దేవుళ్ళు చెయ్యరు కదండి. మరి ఆ రామాయణము ఆ రకంగా ఉన్నది కాబట్టే ఇప్పుడేంటి, మరి అదే వాలి చూడు, సుగ్రీవుని తమ్ముని భార్యను ఆయన మరి అట్లా చేపట్టిండు. చేయకూడదు కదా మర్దల్ని.
ఆ జంతువులు కూడా మరి అలా చేసినాయి. అది కూడా రంకు కదా, అందుకే రంకు బొంకు అంటారు. భారతం బొంకు, రామాయణం రంకు. ఈ వాలిది చూస్తే అట్లా ఉంది. రావణాసురుడిని చూస్తే మంచి భార్య రావణాసురుని కాచే ఆ యొక్క రామాయణంలో మండోదరి. మరి అంత మంచి భార్యకు మరి ఈయన ఇలా చేశాడు. మళ్ళీ అదే విధంగా ఇంద్రుడు చూడండి. ఇంద్రుడు కూడా మరి అహల్యను మునీశ్వరుల భార్యను ఆయన మరి గంగాకి వెళ్ళగానే ఆమెను అలా చేశాడు. మరి ఆమె జీవితం పాడైంది. ఇదేమి దేవతలు అని ఇప్పుడు ప్రజలు చదువుకున్న వాళ్ళు అయినరు, కనువిప్పు కలిగింది, ప్రశ్నించే అవకాశం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఆ పురాణాలు ఆ రోజుల లోపల మరి ఎందుకు రాశారో కానీ ఇప్పుడు అడిగితే ఏమంటారు చాలామంది, అది లోక కళ్యాణం కోసం దేవుళ్ళు అట్లా చేశారంట. లోక కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? ఇంకా లోకము నాశనమయ్యే విధంగా ఉపయోగపడుతున్నాయి ఆ రామాయణం మహాభారత కథలు. అంతేనా? లోక కళ్యాణం ఎక్కడ జరుగుతుంది? ఇంద్రుడు చేయలేదా? మేము చేస్తాం వేరేళ్ళ భార్యలను. అగో రావణాసురుడు చేయలేదా? రాముని భార్యని చేశాడు, మేము చేస్తాం. అగో బ్రహ్మ చేయలేదా? తన కూతురు సృష్టించిన మొదటి భార్య సరస్వతినే భార్యగా చేసుకున్నాడు. వెంటబడి 100 సంవత్సరాలు చాటు కాపురం చేసి మనువును అన్నారు వారు. అలా ముగ్గురు బిడ్డలు అలా మరి బిడ్డనే చేసుకున్నాడు. ఈ విధంగా ఏ దేవుని యొక్క మనం ఎగ్జాంపుల్ తీసుకొని ప్రజలు బాగుపడతారు, కళ్యాణం జరుగుతుంది, లోక కళ్యాణం చెప్పు. లోక కళ్యాణం జరుగుతలేదు, ఇక్కడ లోకం నాశనం అయిపోతుంది. కనుక మరి ఆ కవులు ఆనాడు రాసిన వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ మరి ఆ కవులు అలా రాసేది లేకుండే. దేవుళ్ళను అన్నిటికంటే కూడా మంచి మార్గము వాళ్ళు నడుస్తున్నట్టు, మంచిని బోధించినట్టు, మంచిని చేసినట్టు, ఆ అద్భుత క్రియలు కానీ మంచిని ఎవరికి హెల్ప్ చేశారు, పక్షులకు, జంతువులకు, మానవులకు, వాళ్ళ ద్వారా సహాయం పొందినరు అన్నటువంటి విషయాలు ఈ దేవుళ్ళు అయినటువంటి వాళ్ళు వాళ్ళ పాత్రలు ఆ కవులు రాసి చూపించినుంటే ఈనాడు మన దేశం ఇంత అల్లకొల్లోలము చిచ్చు కాకపోవు. ఈ రామాయణం అనేది ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంది. జై శ్రీరామ్ అని చెప్పి అయోధ్య అని ఇవన్నీ ఆ రోజు రాసిన కవులు ఎక్కడ పోయినరో కానీ మొత్తం కారు చిచ్చుగా చేసిపోయినరు ఈ దేశాన్ని. అదేవిధంగా మరి సౌత్లో చూస్తే సౌత్ అంతా ద్రవిడము, మనమంతా కూడా తమిళనాడు ఈ సౌత్ ఇండియన్స్ కింద వస్తాం, ద్రావిడియన్స్. ఈ ద్రవిడియన్స్ ఏం చేస్తుండ్రు? వాళ్ళు శ్రీరాముని వీళ్ళు అంట పెడుతున్నారు. వాళ్ళు దశకంఠుడని రావణాసురుడు శ్రీరాముని భార్యను ఎత్తుకుపోయాడు కాబట్టి ఆడు దుర్మార్గుడు అని చెప్పి ఆ దశకంఠుని నార్త్లో అంతా తలగబెట్టేస్తున్నారు. ఆ బొమ్మలను దిష్టి బొమ్మలు లాగా చేసి విగ్రహాలను. వీళ్ళు ఏం చేస్తున్నారు? ద్రవిడులు సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా, సౌత్ అంతా కూడా శివుని దేవునిగా కొలుస్తారు, నార్త్ అంతా శ్రీరాముని దేవుని కొలుస్తారు. ఇప్పుడు ఈ రెండింటికి కూడా పడవు. శివుని నమ్మేవాళ్ళు శ్రీరాముని నమ్మరు, శ్రీరాముని నమ్మేవాళ్ళు శివుని నమ్మరు. వీళ్ళేమో శైవులు, వాళ్ళేమో వైష్ణవులు. ఇది కూడా పడదు. ఇప్పుడు ఏదో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధులు అని చెప్తున్నాం, కానీ వాటన్నిటికంటే కూడా వీటిలో పడవు. మరి అన్ని పోయి ఇది ఒకటే ఉందనుకోండి హిందూ మతము, దీంట్లో మళ్ళీ శైవులకు తర్వాత వైష్ణవులకు పడుతుంది. అంటే శ్రీరాముని నమ్మే నార్త్ వాళ్ళకి, మరి ఆ యొక్క శివుని నమ్మే సౌత్ ఈ ద్రవిడియన్స్కు పడుతుంది. అందుకే వాళ్ళు ఏం చేశారు, మొన్న మీరు విన్నారు న్యూస్లో అంతా కూడా, వీళ్ళంతా కూడా రావణాసురుణ్ణి అక్కడంతా కూడా మరి ధ్వంసం చేసి కాల్చి పడేస్తే ఆ బొమ్మలను, విగ్రహాలను వీళ్ళు ఏం చేశారు, ఆ యొక్క శ్రీరాముడు ఉన్నటువంటి ప్లేస్లో, అది రావణాసురుడు ఉన్నటువంటి ప్లేస్లో శ్రీరాముని పెట్టి శ్రీరాముని దగ్ధం చేశారు. అప్పుడు ఇది మరి దేశమంతా ఒక మొత్తము అది మరిగా ఈ విషయంలో నిమగ్నం అయిపోయినారు. ఇదంతా ఆ కవులు ఆనాడు రాయడం ఎందుకు? ఈనాడు ఈ ప్రజలకు చిచ్చు పెట్టడం ఎందుకు? అందరూ దేవుళ్ళు ఒక్కడే, ఎవరికి నచ్చిన వాళ్ళని నమ్ముకొని అని అయిపోతుండే కదా. మరి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. రామాయణము, మహాభారతము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ ఉన్నాయి, మేము చదివినాం. కానీ అప్పుడు ఈ మత భేదాలు, కుల భేదాలు లేవండి. మేము చిన్న ఉన్నప్పుడు అందరు కలిసిమెలిసి జంపికి పోయేవాళ్ళు, అందరు కలిసిమెలిసి ఎక్కడ అన్నిట్లో కూడా మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క రాజకీయం ఎప్పుడైతే కొన్ని రాజకీయ పార్టీలు అధికారము చేపట్టిన వాళ్ళు, అధికారంకి రావాలన్న వాళ్ళు, అధికారం కోసము, దేశ దాహం కోసము, దేశ ఆక్రమణ కోసము, ఇది ఇంటర్నల్గా అండి. వేరే దేశస్తులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించటం కాదు, మన దేశస్తులే మనలను పరిపాలిస్తున్నట్టు చేసే
మొత్తం దేశాన్నంతా కబలించుకొని మేమే అన్నిట్లా అని చెప్పుకునేటటువంటి ఆకలి, ఆ దేశ దాహము, దేశ అధికార దాహం కోసము ఈ యొక్క మతాలు. ఆ శ్రీరాముడు ఏంటి ఆళ్ళు చూసుకొని, ఈ యొక్క శివుడు ఏంటి వీళ్ళు చూసుకొని, రావణాసురుని వాళ్ళు శివునిలాగా కొలుస్తారంట. నేను తర్వాత ఆ హిస్టరీ అంతా విశ్లేషకులు ఇస్తా ఉంటే చూసినాను కంపారిజన్. వాళ్ళు ఏమంటున్నారు, మా శ్రీరాముని అక్కడ కాల్చేశారు, దగ్ధం చేశారు మా దేవుణ్ణి అనేసి నార్త్ ఇండియన్స్ ఆ అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము నమ్ముకునేటటువంటి ఆ శివుడే ఈ రావణాసురుడు రూపంలో మేము కొలుస్తాం, కాబట్టి రావణాసురుణ్ణి మేము ఇక్కడ పెట్టి ఆయన ఉన్న స్థలంలో శ్రీరాముని పెట్టి శ్రీరాముని కాల్చుతామని కాల్చేశారు. ఇప్పుడు ఏమైంది, సౌత్ నార్త్కు మళ్ళీ కొట్లాడు. ఇదంతా ఎవరి కారణము, ఆ రోజులు రాసిన ఆ కవులే. వాళ్ళు కవులా లేకపోతే ఏంటా, కానీ ఈ చిచ్చు అయితే వాళ్ళు పెట్టిపోయినరు. వాళ్ళు ఇక్కడ భౌతికంగా లేకపోయినా చిచ్చు మాత్రం పెట్టిపోయారు. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంతమందికి అవి దొరికించుకొని ఆధారంగా, ఇక్కడ నార్త్ వాళ్ళంతా శ్రీరాముని దొరికించుకొని, ఈ సౌత్ వాళ్ళంతా ఈ యొక్క శివ మరి ఏంటి రావణాసుర ఇలాంటి వాళ్ళని దొరికించుకొని వీళ్ళు ఆ శ్రీరాముని దొరికించుకొని వాళ్ళు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మామూలు ప్రజలు నలిగిపోతున్నారు. ఈ ఎలక్షన్స్ అంతా కూడా స్వచ్ఛందంగా ఎవరు గెలుస్తలేరు. ఇప్పుడు అందరూ కూడా పార్టీలో గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు ఒకప్పుడు గెలిచి ఉన్నారు. వాళ్ళైనా కూడా ఎన్నిసార్లు ఎప్పుడు ఎవరు గెలిచినా కూడా మేము స్వచ్ఛంగా గెలిచినామా అని చెప్పి గుండె మీద చేతేసుకొని ఆలోచించుకోండి. లేదు, ఏం చేస్తున్నారు, రిగ్గింగ్ కానీ, అవి డబ్బులు ఇచ్చి కానీ, లేకపోతే వాళ్ళని బెదిరించి కానీ, లేకపోతే కొట్టి చంపి కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే లాక్కుంటామని బెదిరించి కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఇది అవసరమా అండి? ప్రాణం పోసింది దేవుడు, భూమి మీదకి పంపించింది భగవంతుడు. ఆయనకు లేనిది మీరు కలగజేసి ఇతరులను అన్యాయంగా చంపడము, మరి నాశనం చేయడము, ఈ అల్లకొల్లోలము, మరి సుఖశాంతులు లేకుండా సుఖశాంతులకు భగ్నం కలిగించటము ఎంతవరకు ఈ పాలకులకు సమంజసం చెప్పండి? ఇప్పుడు ఆ రాజకీయం వాళ్ళకి ఏం దొరికింది? మతం ఒకటే, ఏది సనాతన ధర్మము, హిందూ మతము, ఇలాంటివి దొరికే వరకు ఇక్కడ ఉన్నటువంటి మొదటి నుండి ఉన్నటువంటి మూలంలో ఉన్నటువంటి ఈ యొక్క సౌత్ వీళ్ళంతా కూడా ఏం చేస్తుండ్రు, వాళ్ళు అగనెస్ట్గా చేస్తున్నారు. అగనెస్ట్ చేసే వరకు మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళు ప్రయోగించటం అన్నీగా. ఇవి ఏంది ఇంటర్నల్గా ఎన్నడూ ఈ దేశాన్ని బాగుంచరా ఈ రాజకీయ నాయకులు? ఇప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని ఆటలు ఆడుతున్నారు. ఆ మతాలు ఎవడైతే తప్పును ప్రచారం చేస్తారో వానికి బిల్డింగులు కట్టిస్తున్నారు, వానికి ఉద్యోగాలు ఇస్తున్నారు. వాడు ఏమి లేని స్థితిలో ఉన్న వాడిని గుండగాడు అట్లా ఎట్లాంటి వాడు ఉండను వాళ్ళని పైకి తెస్తున్నారు. ఏంటండి ఇది? దేశం ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? ఇందుకేనా మనం భూమి మీదకి వచ్చింది? ఆనాడు ఆ కవులు రాసింది ఎందుకేనా? కొట్టుకొని చావండి కలియుగం పోయి ఇది నరకంగా చేద్దామని చెప్పేసా? ఏంది ఇది? నరకాగ్నిగా చేస్తున్నారు. దయచేసి రాజకీయ లీడర్లు, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లకు రావడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులు కానీ, ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు, గ్రామము నుంచి గ్రామ పంచాయతీ నుండి మొదలుకొని పార్లమెంటు వరకు ఎవరైనా కూడా మీరు మనస్సాక్షిగా నిజమైనటువంటి భగవంతుడు సృష్టికర్త, క్రియేటర్ అండి. దేవుడు అంటే క్రియేటర్. మనం చేసిన వాళ్ళు కాదు. క్రియేషన్ను ఎవరైతే క్రియేట్ చేసిండ్రో వాళ్ళు. సృష్టిని ఎవరు చేశారు? ఏ ఒక్క దేవుడు చేశాడు? 33 కోట్ల మంది ఉంటే ఎవరెవరు ఏ దేవుడు ఏమేమి తెలాయిన్ని వంచుకొని చేసిండ్రా సృష్టి? 33 కోట్ల మంది అంటారు దేవుళ్ళు. మరి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పనిని సృష్టించాడా? మరి ఏవి ఈ దేవుడు ఇది, ఈ దేవుడు ఇది అని సీరియల్ ఆర్డర్ ప్రకారంగా 33 కోట్ల దేవతలను పెట్టి ఒక్కొక్కరు ఏం చేసిండ్రో మరి ప్రజలకు తెలియపరచండి. ఎందుకండి ఇవన్నీ? మీ దాహం, అధికార దాహం కోసం ఈ దేశాన్ని మింగేస్తాము, మేమే తినేయాలి, మేమే మింగేయాలి, మేమే రాజులము, మేమే పాలకులము, మాదే అంత ఉండాలి, మేమే అగ్రకులం వాళ్ళం, మేమే అది ఇది. అవి ఎందుకండి? 4 రోజులు ఉండిపోయే లోకం ఇది. మనమేమి ఇక్కడ యాత్ర, ఒక అంగడో, ఒక షాపింగ్కో, ఒక బజార్కు పోయి తిరిగి మన ఇంటికి ఎట్లొస్తాము? అట్లా కొన్ని రోజులు ఉండి రండి అని ఆ భగవంతుడు మనల్ని ఇక్కడ పంపించాడు. పక్షి అయినా, జంతువు అయినా, ఏ ప్రాణము ఉన్నటువంటిదైనా, ఏ జీవి అయినా కూడా. అందుకే ఏ పక్షులు, ఏ జంతువులు కొట్లాడుకుంటలేవు రాజకీయాల కోసం.
మానవునికి ఎక్కువ తెలివిస్తే ఈ కొట్లాడుకొని చావమనా, మంచిగున్నోళ్ళని చంపుమనా? ఎందుకు ఈ గూండాయిజం ఎందుకు? రౌడీజం ఎందుకు? ఈ యొక్క పరిపాలన దాహం ఏంది? అధికార దాహం ఏంది? దేశాన్ని కూడా నాశనం చేయనీకే ఎందుకు మతాలను అడ్డం పెడుతుండ్రు? దేవుళ్ళంటే దేవుళ్ళు మరి ఎవ్వరికి ఇష్టం వచ్చినోళ్ళని వాళ్ళు నమ్ముకోవాలే. బ్రతకాలే ఉన్నంత కాలం. దేవుడు ఎప్పుడైతే భగవంతుడు పిలుస్తాడో అప్పుడు మనం పోవాలే. ఎవరు ఆపరే? డాక్టర్ ఆపడే. అది మరి ప్రతి మనిషికి తెలుసు. మరి ఎందుకు ఇవన్నీ నిజం తెలుసుకొని మరి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకిచ్చి భావ ప్రకటన ఉంది. మరి మత స్వాతంత్ర హక్కు ఉంది. భావ ప్రకటన హక్కు ఉంది. ఇవన్నీ మనకున్నాయి. ఆ హక్కులు కూడా ఆ కాన్స్టిట్యూషనల్ ప్రకారం నడుస్తున్న రాజ్యం మనది. ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తాము. మా చేతుల దేశం ఉంది. ఎవడేమి పీకలేడు, ఏకలేడు. ఏంది ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క రకంగా. మరి న్యూస్లో మేము విన్నాము. దయచేసి వద్దు. ఎవరి సొత్తు కాదు దేశము, అందరిది. ఇది జాయింట్ ఫ్యామిలీ ఒక దేశం. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభా అంతా కూడా ఈ దేశ సంపదలో ఒక భాగం. ఈ దేశ సంపద కూడా ఇంతమంది 140 కోట్ల మందికి సమానం అండి. ఏ ఒక్కరికి కాదు. నువ్వెంత సంపాదించుకొని పెట్టుకున్నది ఇక్కడే పెట్టిపోవాలి కానీ తీసుకొని ఏం పోవు కదా. కనుక ప్రతి మనిషి నిజాన్ని ఆలోచించి అందరినీ స్వేచ్ఛగా బ్రతకనివ్వండి. ప్రతినిధులారా, పాలకులారా, పెద్దల్లారా, నాయకులారా, దయచేసి ఇది విని మీరు ఆ రకంగా నడుచుకోవాలని మనవి చేస్తున్నాను. దయచేసి అప్పుడు రాసిన ఆ కవులు చిచ్చు పెట్టారు. అవి ఉంటే సరిచేయండి, సంస్కరించండి, మంచిని కల్పించండి. ఆ దేవుళ్ళనే పాత్రలు అన్నీ అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మానవులకు, పక్షులకు, జంతువులకు అన్నిటికి కూడా వాళ్ళ సహాయంతో జరిగిందన్నట్టు అవి సరి చేసుకోండి. ఏ గ్రంథం అన్నా కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, మరి రామాయణ, మహాభారతం, ఉపనిషత్తులు, ఇతిహాసం ఏదన్నా కానివ్వండి. కానీ ఆ రాసినటువంటి వాళ్ళు ఏ గ్రంథంలో ఏది మరి వ్యతిరేకంగా ఉందో, దేవునిలాగా లేకుండా ఉందో, ఆ దేవుని లాంటి మంచి పనులు వాళ్ళ లోపల లేవు. అవి సరిచేసి ప్రజలకు అందించండి. అంతేగాని అన్ని గ్రంథాలు తప్పప్పులు. బైబిల్ తప్పని వీళ్ళు అంటారు, ఈ హిందూ మతాల పుస్తకాలు తప్పని వాళ్ళు అంటారు, ఖురాను తప్పని వీళ్ళు అంటారు. ఇలాంటిది కొట్లాడుకునే బదులు ఏ గ్రంథం ప్రజలు ఆ గ్రంథములో ఉన్నటువంటి మంచి చెడుగులు మళ్ళా స్టడీ చేసి ఎక్కడైతే చెడు ఉందో మరి ఆ దేవుని పేరు చెడుగా రచించారు ఈ కవులు ఆనాడు అని చెప్పి ఆ చెడుగు ఉన్నటువంటి ఆ యొక్క పాఠ్యాంశాలు కానీ ఆ యొక్క గ్రంథ అంశాలు ఎక్కడున్నాయో అవి వాటికి బదులుగా మంచిని అక్కడ మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్గా బదులుగా మంచిని రాయించి పబ్లిక్లోని తెండి అందరము అది చేస్తాము. కానీ ఇది బాగలేదు, ఇంట్లో ఇట్లున్నాయని వాళ్ళు, ఆ గ్రంథం బాగలేదు అట్లుందని వీళ్ళు ఎంతకాలం కొట్టుకొని చావడం అండి. నిజం ఆలోచించండి. ఆడ మగ, చిన్న పెద్ద, వృద్ధులందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా నిజాలు తెలుసుకొని మరి భగవంతులు అనే వాళ్ళు మనకు సహాయం చేసేలాగా మనం మొక్కుకునే విధంగా వాళ్ళు ఉండాలి. కానీ మన సహాయాలు తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు భగవంతులు కారండి. దయచేసి గమనించండి. అప్పటి రోజులు కావు ఇవి. ఇప్పుడు తెలుసుకున్న రోజులు కాబట్టి అటువంటివి మూఢనమ్మకాలు అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకండి. ప్రజలను నష్టపరచకండి. అందరూ మీలా నష్టపరుస్తున్నారు చూడండి కొంతమంది. అలాంటి హక్కు కలిగిన వాళ్ళే మిగిలిన వాళ్ళు. కాబట్టి అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ఒక విధానాన్ని మనం అనుసరించి మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఆదర్శవంతంగా నిలబెట్టుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.